దేవుని కుమారుడు అని అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానం గురించి అయితే ఉటంకించబడిందో ఆ జ్ఞానం ఇంకెవరో కాదు, దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి మొదటి సృష్టి అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ముస్లిం సోదరులు కూడా దేర్ ఆర్ టన్స్ ఆఫ్ సన్స్ టు గాడ్ ఇన్ బైబిల్ అని చెప్తూ ఉంటారు. దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అంటూ ముఖ్యంగా అహ్మద్ దీదాత్ అనే ఆయన ఈ మాటను పాపులరైజ్ చేశాడు. అంటే దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అనే మాటను ఒక డిబేట్ లో ప్రస్తావించడం కారణంగా పాపులరైజ్ చేశాడు. ఓకే. సో వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యం ఏమిటి అని గనక మనం చూసినట్లయితే, దేవుడు ఎవరినైతే దేవుని కుమారుడు అని పిలిచాడు, ఉదాహరణకు యాకోబు నా జ్యేష్ఠ పుత్రుడు అని అన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడా అని అన్నాడు, ఆ తర్వాత యోసేపును నా కుమారుడా అని అన్నాడు, దావీదును నా కుమారుడా అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని దేవుని యొక్క వాక్యంలో కుమారుడు అన్నటువంటి మాట ఉపయోగించబడింది. కాబట్టి ఇన్ని వందల మందిని కుమారుడుగా దేవుని వాక్యం అయినటువంటి బైబిల్ పిలుస్తూ ఉంటే, ఆ కోవలో ప్రత్యేకంగా ఈయన ఏమి స్పెషల్ ఏముంది దీనిలో అన్నటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంచెం స్పష్టతతో ఉన్నటువంటి ఆ వాక్య అవగాహన మనకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటో అవగాహన అని అంటే, మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈయన జనితైక కుమారుడు, లేకపోతే యూనిక్ సన్ ఆఫ్ గాడ్. ఈయన వంటి వాడు ఇంకొకడు లేడు అన్న, లేకపోతే ఒక్కగానొక్కడై ఉన్న, లేకపోతే అటువంటి కేటగిరీకి చెందినటువంటి ఇంకా ఏ కుమారుడు లేడు అన్నటువంటి మాటను యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉపయోగిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. రాసినటువంటి పుస్తకం రాసినటువంటి యోహాను భక్తుడు ఆయనను పోలినటువంటి ఇంకొక కుమారుడు లేడు అని చెప్పేటటువంటి కోణంలో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, it is true that there are many sons in the Bible to God, కానీ there is no one that is called as a unique son of God. నిజంగానే దేవునికి చాలా మంది కుమారులు దేవుని యొక్క వాక్యంలో కనిపించినప్పటికీ, యేసుక్రీస్తును పోలినటువంటి జనితైక లేకపోతే ఏకైక లేకపోతే ఒకే ఒక్కడైన కుమారుడు ఇంకెవరూ లేరు, ఆయన మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఆయన కృప చొప్పున ఆయన చేసినటువంటి బలియాగము కారణంగా ఆయన యొక్క కుటుంబంలో భాగస్వాములై ముందుకు వచ్చినటువంటి వారు మాత్రమే. అది కూడా దేవుని యొక్క కృప కారణంగా తిరిగి ఆయన కుటుంబంలోనికి జత చేయబడిన వంటి వారును దేవుడు కుమారుడు అని పిలిచాడు. కానీ మొదటి నుంచి, అంటే సృష్టి జరగక మునుపు నుంచి సృష్టి